కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడు. స్వాతంత్రం తేవడంలో ఒక నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ తర్వాత గొప్ప నాయకుడు, స్వరాష్ట్ర ఆకాంక్షతోని బయలుదేరిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క జన్మదినం అంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జీవించే ప్రతి ఒక్క ప్రాణి కూడా ఇక్కడ ఎంతో సంతోషకరమైన వాతావరణం. వారి జన్మదినం అంటేనే ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ భవన్ మొత్తం కూడా, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఒక పండుగ వాతావరణం. అక్కడ అన్నదానాలు, పండ్ల పంపిణీ, తర్వాత ఇలా డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకొని ఎంతో సంతోషంగా మా నాయకుని పుట్టినరోజు ఈరోజు మేము అందరం కూడా గొప్పగా చేసుకుంటాం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక్కడి వల్లనే రాలేదు తెలంగాణ, అందరు చేసిర్రు. 1200 మంది బలిదానం అయితే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఎక్కడన్నా బలిదానం చేసుకున్నాడా? మరి కేసీఆర్ ఎందుకు అట్లా చేసుకోలేదు? వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు అన్నట్టు మాట్లాడు. ఇంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమం అనేది 1969లో జరిగింది. 69లో జరిగినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? 1200 బలిదానాలు కావడానికి కారణం ఏ పార్టీ? కారణం ఒకే తెలంగాణ నాయకుడు. ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దు, మీ ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, మన నీళ్లు మన నిధులు మనకి కేటాయించే ఏవైతే ఉన్నాయో పెత్తందారి వ్యవస్థ మీద పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే 12 మంది విద్యార్థుల అమరులుగా కావడానికి కారణం అయినటువంటి పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కూడా ఏం చేయలేదు. కేసీఆర్ ఒక్కడి వల్ల కాదు, కేసీఆర్ నామకే వస్తట్లు చేసిండు. తెలంగాణ జాతిపిత అనడానికి అగౌరవం, కేసీఆర్ ని పేరు తీసుకురావడం అగౌరవం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. తెలంగాణ సాధించుకున్న వ్యక్తిని తెలంగాణ జాతిపిత అంటారు, కానీ తెలంగాణ ఉద్యమంలో బంధుకులు పెట్టి, తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది రాకుండా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నప్పుడు వాళ్ళు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన నాయకులేమో ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే కదా వాళ్ళకి పదవులు వచ్చినాయి. వాళ్ళు సీఎం ఎట్లా కాగలిగారు? తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెస్తేనే వాళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సోనియమ్మ మెడలోంచి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3లో రాజ్యాంగంలో రాసిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అనేది ఆర్టికల్ 3లో ఉంది. ఆ 3లో ఉన్న ఏదైతే అమలు పరిచే అంశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని ఒక ఉద్యమాన్ని నడిపేయాలని కోదండరాం అలాంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకులందరినీ కూడా పోగు చేసుకొని జేఏసీని ఏర్పాటు చేసి కేసీఆర్ అనే ఒక శక్తి వీళ్ళందరినీ కూడా పోగు కట్టుకొని ఒక్కడే నడిపించలేడు కాదు. ఒక ఉద్యమాన్ని కానీ ఒక విప్లవాన్ని అనేది జరిగేది అనేది కూడా ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం అయినా కూడా ఒక్కడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ అడుగు కూడా కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రానికి అయిపోయింది. కేసీఆర్ కాల పరిమితి అయిపోయింది. తను ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఇక ఫామ్ హౌస్ లోనే తను అక్కడనే ఉండిపోతారు. అక్కడనే శాశ్వత జీవితం కూడా ఆడనే ఉండబోతుంది అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎట్లా చెప్తారు వాళ్ళు? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించరు. వారు ఎక్కడి నుంచి సాగించారు? సెక్రటరియట్ కట్టింది కూడా కేసీఆర్ గారే. ఇప్పుడు మీరు పరిపాలన కొనసాగిస్తుంది రాష్ట్రానికి సంబంధించి కూడా కేసీఆర్ కట్టిన సెక్రటరియట్లోనే మీరు పరిపాలన చేస్తున్నారు. అయితే 10 సంవత్సరాలు ఎన్ని హామీలను అమలు పరిచారనేది మీరు చూసుకోండి. ప్రజా సంక్షేమం ముఖ్యం. వారు ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు కాదు. ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా మీరెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? అలాంటి గొప్ప నాయకులు లేరు కాబట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. హామీలు అంటే దళితులు సీఎం చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇవి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అవి చేసిండ మీ కేసీఆర్ ఎక్కడ చేసిండు అన్నట్టుగా వాళ్ళు విమర్శించడానికే చెప్తున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను మాక్సిమం అంశాలను కేసీఆర్ గారు అమలు చేసిరు. అందులో భాగంగా షాదీ ముబారక్ అనే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలు, కేసీఆర్ కిట్టే కానివ్వండి, తర్వాత కాళేశ్వరం కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, కరెంటు 24 గంటలు ఇప్పుడు పరిశ్రమలకు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంది దేశంలో ఏ నాయకుడు లేడండి. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంగా పెట్టారు. అందులో అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. ఇక్కడ నీళ్ళ చుక్కలేదు మహబూబ్ నగర్కి. అలాంటిది కేసీఆర్ గారు తెచ్చారు. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్న పరిపాలన కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పేరు ఎత్తంది మీరు బతకలేరు, కేసీఆర్ గారి పేరు చెప్పండి మీరు ఉండలేరు, కేసీఆర్ గారిని విమర్శించండి మీరు ఉండలేరు. కాబట్టి కేసీఆర్ గారే మీకు దేవుడు. ముఖ్యమంత్రి పదవి కూడా మీరు అర్హులు కావడానికి కారణం కేసీఆర్ గారే. మరి 10 ఏళ్ల పాటు నేనే సీఎం గా ఉంటాను, సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, నేనే మంత్రి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీలో పుట్టుపూర్వోత్తరాలు ఉన్న నాయకులు ఎవరు కూడా బట్టి విక్రమార్క, వెంకటరెడ్డి గారు, ఇంకా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన అంశం. ఎందుకంటే అది ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు మాట్లాడుతుందా లేదా అని వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన అంశం, నాకు సంబంధించింది కాదు. ఈయన మరి మోనార్కా, డిక్టేటరా, వాళ్ళ కుటుంబ పాలనను కొనసాగిస్తారు. ఇప్పుడు నాళ్ళతో దాడి జరుగుతుంది. అక్కడ వైస్ చైర్మన్ ఎలక్ట్ చేసుకునే పరిస్థితుల్లో స్వేచ్ఛాయుతంగా జరుగుతలేదు ఎలక్షన్స్. కాబట్టి మనం ఆలోచించాలి ఇలాంటి అంశాల మీద.
నేనే మంత్రి నేనే రాజు అంటున్నారు. వీడు నేనే మంత్రి నేనే రాజన్నోళ్ళు దేశంలో ప్రపంచంలో ఎంతో మంది నియంతలు గడాఫీ నుంచి మొదలుకుంటే సద్దాం హుస్సేన్ నుంచి మొదలుకుంటే హిట్లర్ అందరూ కూడా కాలగర్భంలో మిగిలిపోయారు. కాకపోతే ప్రజాసేవలో ఒక గుర్తింపు తేవాలి, ప్రజాసేవలో ఒక నాయకత్వ లక్షణాలను పోగుపరుచుకోవాలి, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష, నా రాష్ట్రం నా ప్రాంతం బాగుపడాలి, అన్ని విధాల అన్ని పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ అన్ని విధాల ఆకాంక్ష కలిగిన నాయకుడు కేసీఆర్ గారు. వారి బర్త్డేను మేము తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాబోయే ఎలక్షన్లలో కూడా చూడడం జరుగుతుంది. మొత్తం రాష్ట్రం కూడా గులాబీమయం అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయో వాటి అన్నిటి మీద జవాబిస్తారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎలక్షన్స్కి వాళ్ళు కిడ్నాప్లు అవి ఇవి చేసుకుంటూ ప్రలోభాలను పెట్టుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తూ గెలిచిన కౌన్సిలర్లను కార్పొరేటర్లను కొంటున్నారు. కాబట్టి ఇలాంటి స్థితికి స్వస్తి పలకడానికి రాబోయే రోజులు నిదర్శనంగా నిలుస్తాయి తెలంగాణ.